మేము వ్యవసాయం చేసేటోళ్ళమే. మేము తినేవాళ్ళు వేసుకుంటే దానికి ఎంతో రోగం వస్తుంది, పురుగు చీడ చాలా ఉంటుంది. నానా కష్టాలు పడి దాన్ని కాపాడుకుంటే అవి మహా అయితే క్వింటాల్కి 7-8 వేలు ఉంటుంది. కానీ ఇతను మధ్యలో బ్రోకర్ దందా చేసేటోడికి బ్లాక్ రైస్ అని కిలోకి 500 పెడితే క్వింటాల్కి 50,000. అరే అది ఆర్గానిక్ అని చెప్పి రేట్ ఎక్కువ పెడితే ఆర్గానిక్ అయిపోతుందా? కొనటంలో కొంచెమన్నా బుద్ధి ఉండాలి. మేము పక్కన మా ఇంటి పక్కన తినడానికి కూరగాయలు పెట్టుకుంటాం, చిన్న గుంటెడు దానిలో. అందులో ఎన్నో పురుగుల పురుగులు అది మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది. దానికే మేము కాపాడుకోలేకపోతాం. ఇంత పెద్ద ఫార్మింగ్లో అతను సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేస్తున్నాడు, దానికి రోగం వస్తే పురుగులు వస్తే దానికి ఎట్లా స్ప్రే ఎట్లా తయారు చేస్తున్నాడు అదంతా చూపిస్తున్నాడా? చూపించట్లేదు కదా. ఇతను ఇక్కడ కాదు, ఇక్కడ నుంచో స్టేట్ నుంచి సప్లై చేసుకొని అమ్ముకుంటున్నాడు. అక్కడ వాళ్ళు ఆర్గానిక్ చేస్తున్నారా? గ్యారంటీ లేదు. ఆల్రెడీ తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అబ్బాయి, అది వేరే దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, అసలు తన ఫామే కాదు, అది వేరేటోళ్ళ ఫామ్ దగ్గరకు ఫోటోలు వీడియోలు తీసుకుంటాడని. సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆర్గానిక్ లేదు.